కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఏ ముహూర్తాన వంగవీటి సినిమా అనౌన్స్ చేశాడో కానీ ఫ్రీ పబ్లిసిటీ ఓ రేంజ్లో వచ్చేసింది. రీసెంట్గా రిలీజ్ అయిన వంగవీటికి మిక్స్డ్ టాక్ వస్తుంది. బెజవాడలో అయితే ఏ ఒక్క రంగా అభిమానికి వంగవీటి నచ్చలేదు సరిగదా వర్మ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు వర్మకి రంగా గురించి బెజవాడ రాజకీయాల గురించి ఏం తెలిసని వంగవీటి తీశాడు? కేవలం డబ్బు కోసమే రంగా పేరు వాడుకున్నాడు, రంగా అభిమానుల్ని ఫూల్స్ చేశాడు అని తిడుతున్నారు. మొన్న ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ వర్మ వంగవీటిపై తన ఒపీనియన్ చెప్పాడు. వంగవీటికి కాపు కాసే శక్తి అనే ట్యాగ్ కులాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టింది కాదు. కాపు కాయడం అంటే సెక్యూరిటీ ఇవ్వడం అని అర్థం. నా వెర్షన్లో నేను వంగవీటి తీశాను, ఎవరి వెర్షన్లో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అన్నాడు. ఇక రంగా కొడుకు రాధాకృష్ణ వంగవీటి గురించి మీడియాతో మాట్లాడుతూ అసలు వర్మకి రంగా గారి గురించి ఏం తెలుసు, మొదలో చివరా తెలియకుండా ఏది పడితే అది తీసేశాడు. రంగా గారి అభిమానులందరూ తీవ్రంగా నిరాశపడ్డారు. వంగవీటిలో రంగా అంటే రౌడీ అనేలా చిత్రీకరించాడు. త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటాడు. నేనైతే పోలీస్ కంప్లైంట్ చేశాను, పోలీసులు చేయాల్సింది పోలీసులు చేస్తారు, మేం చేసేది మేం చేస్తామంటూ ఇండైరెక్ట్గా వర్మకు వార్నింగ్ ఇచ్చాడు రాధా. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.